హాయ్ అండి. ఒక అమ్మాయికి అమ్మ విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా. నేను మీ రేపల్లెలో రాదమ్మ. ఎలా ఉన్నారు? ఐ హోప్ చాలా బాగున్నారనుకుంటున్నా. ఇక మన టాపిక్లోకి వచ్చేసి ఈరోజు మదర్స్ డే కదండి. ఆ రోల్ ప్లే చేసే ప్రతి ఒక్క అమ్మాయికి, ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి, అమ్మలకు హ్యాపీ మదర్స్ డేనండి. పెళ్ళికి ముందు అమ్మ ఏ పని చెప్పినా ఏ చేయమన్నా కోపం వచ్చేస్తుంది కదండి. అదేంటో పెళ్ళయ్యాక కానీ తెలియదండి అమ్మ విలువ. అమ్మ అయితే ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, నా కోసం అది చేసేదని అనిపిస్తుందండి. పెళ్ళయ్యాక పనులు నేర్చుకుంటాం కదా అత్తారింట్లో, అప్పుడు గుర్తుకొస్తుందండి అమ్మ. మా అమ్మ ఇదైతే చేసేది నా కోసం, అదైతే చేస్తుంది, నేను ఇలా చేయకపోనుంటుంది, నేను అలా చేయకపోనుంటుంది. అప్పుడు అమ్మ పని చెప్పినప్పుడు కోపం వస్తాయి. పెళ్ళయ్యాక తప్పక చేస్తామండి. ఇప్పుడు వెళ్ళి చేయలేం కదా, చేయాలని ఉన్నా. ఇప్పుడు వస్తుందండి మనకు ఫీలింగ్, అబ్బా నాకు పెళ్ళి కాకుండా ఉన్నప్పుడు అమ్మకి ఏమన్నా హెల్ప్ చేస్తే అయిపో ఇంట్లో పనికి, మమ్మీ ఎంత సఫర్ అవుతుందో కదా అని. పెళ్ళాక జ్ఞానోదయం అవుతుంది, అమ్మకు హెల్ప్ చేస్తే బాగుండని. ఏం లాభం? ఏం లాభం లేదండి. అందుకే ఎప్పుడు చేసేది అప్పుడే చేయాలండి. పెళ్ళయ్యాక 50% తెలిస్తే ఇంకా 50% అమ్మ విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒక అమ్మాయినప్పుడు అండి. అలా అమ్మ విలువ పూర్తిగా తెలుస్తుందని మా అమ్మ చెప్పిందండి. అది నిజమే. నాకు అప్పటి వరకు తెలియదు మమ్మ ఉంటే ఇలా ఉంటుంది అనేది. బట్ పెళ్ళయ్యాక అర్థమైందండి, మమ్మ ఉంటే మనం హ్యాపీగా ఉంటామని. 50% వాల్యూ తెలిసిందండి. ఇంకా 50% బ్యాలెన్స్ ఉంది. ఏమంటారు? మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? పెళ్ళికి ముందు అమ్మ ఏ పని చెప్పినా కోపం వస్తుంది, ఏ చేసినా చిరాకు వస్తుంది. అన్ని పనులు మనం నేర్చుకునేసరికి అమ్మ దగ్గర మనం ఉండం కదా, అత్తారింట్లో ఉంటాం కదా. ప్రతి ఒక్క అమ్మాయి పరిస్థితి ఇదే కదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ పని చేయకపోయినా ఆమె రాణిలా ఉంటుందండి. ఎందుకంటే ఒక తండ్రికి కూతురు అంత ఇంపార్టెంట్, తల్లికి కూడానండి. తండ్రి గౌరవం, తల్లి ప్రేమ అలా ఉంటుందండి. కానీ పెళ్ళైతే కానీ తెలియదండి అమ్మ విలువ. అమ్మ ఎన్ని త్యాగాలు చేస్తుందో కదా. తను పండుగలకి కొత్త బట్టలు కొనకున్నా పిల్లలకు మాత్రం కొంటుంది. మా అమ్మ అయితే ప్రతి దసరా టైంలో తన సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఉంటే కొనుక్కునేది, లేదంటే లేదు. నాకున్నా లేకున్నా నా పిల్లలకు ఉండాలి అని కోరుకునేది మా అమ్మ. ఆఖరికి నేను రెడీ అయితే తను సంతోషపడేదండి. పిల్లల విషయంలో అంత ప్రేమ ఉండేది అమ్మకి. పోనప్పుడు పిల్లలు ఉంటారో లేదో కానీ తన పక్కన పిల్లలకు బాగాలేనప్పుడు ఖచ్చితంగా అమ్మ మాత్రం ఉంటుందండి. అదే అమ్మ ప్రేమ. అది ఎంత కాలమైనా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి. అదే నిజం చెప్పాలంటే మనం ఆలోచించమండి అమ్మ గురించి. పిల్లలు కదా, మా అమ్మే కదా అని ఊరుకుంటాం. కానీ అమ్మ మాత్రం మనం ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మకు పిల్లలమే కదా, చిన్నవాళ్ళమే కదండి. పెళ్ళిళ్ళైనా మనకు పిల్లలైనా అమ్మకు మాత్రం చిన్నపిల్లలమే. ఏమంటారు? అమ్మ నాన్న వాళ్ళిద్దరు ఉన్నప్పుడేనండి మనం చిన్నవాళ్ళం. వాళ్ళు వెళ్ళిపోయాక మనం చిన్నవాళ్ళం కాదండి. మన గురించి అంతగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. అది నిజం. అమ్మ నాన్న వాళ్ళంత గొప్పగా ఎవరు చూసుకోరండి. అలాగే ఇంట్లో ఖాళీ అవ్వకూడని వస్తువులు ఏంటో చూద్దామా? ఇంట్లో నిండుకోకూడదండి ఈ వస్తువులు ఎన్నడూ కూడా. అది లక్ష్మీదేవికి నచ్చదండి. అవేంటో చూద్దామా? చూడండి, బియ్యం ఎప్పుడు డబ్బాలో నిండుగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే డబ్బాలో బియ్యం అయిపోగానే పురాగా క్లీన్ చేసేస్తారండి. అలా కాదండి. ఒక పిరికెడు బియ్యం అయినా మనం బస్తా తెచ్చి నింపుకునేదాకా పిరికెడు బియ్యం అయినా ఉంచుకోండి అబ్బా. అలాగే అందులో వేసే గ్లాస్ ఉంటుంది కదండి, కొలుతుంది, దాన్ని ఎప్పుడు కూడా బోర్లేసి పెట్టకండి. అలా వేయడం వల్ల లక్ష్మికి నచ్చదు. అట్లా బోర్లు వేయడం అంటే ఖాళీ అని అర్థం. అందుకే ఎప్పుడు కానీ గ్లాస్ బోర్లు వేయకూడదు, నిల్చొని పెట్టండి ఆ డబ్బాలో. ఇది లక్ష్మీదేవికి నచ్చుతుందండి. అలాగే పసుపు, ఇంట్లో పసుపు కూడా ఎప్పుడు నిండుకోకూడదండి. ఎప్పుడు అయిపోయిందని మాట రాకూడదు ఈ వస్తువుల పేర్లు. అలాగే ఉప్పు పసుపు ఎప్పుడు నిండుకోకుండా చూసుకోకండి. ఎప్పుడు ఉప్పు పసుపు నిండుకునేదాకా చూడకండి అబ్బా, అది ఎప్పుడు ఉంచుకోండి. అలాగే చాలామంది
లక్ష్మీదేవి రావట్లేదు అని అంటారు, కానీ లక్ష్మి మన ఇంటి ముందటి నుంచే వస్తుందండి. అవునండి, అది ఎలా అంటారా? మనం చేసే పనులలోనే లక్ష్మి ఉంటుంది. ఇంటి ముంగట వేసే ముగ్గు కూడా ఇంటి లక్ష్మి అని అర్థం అండి. ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి అబ్బా. అవి చాక్పీస్తో మాత్రం వేయకండి, శుద్ధ ముక్కలతో చాక్పీస్లతో. ఎందుకంటారా? మనం చేసే పనిలో మూగజీవాలకు కూడా కొంచెం అందాలే కదండి ఫుడ్. అందుకే బియ్యపు పిండితో వేయండి అబ్బా, చాలా మంచిది. అది ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఇంటి ముంగట 4 మొక్కలు పెట్టుకోండి అబ్బా. తులసి మొక్క మెయిన్గా పెట్టేసేయండి. అది ఎందుకంటే ఆక్సిజన్ ఇవ్వడంలో ఉంటుంది, అలాగే పాజిటివ్నెస్ని ఇవ్వడంలో కూడా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారా, ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ బాగుందండి, క్వాలిటీ కూడా బాగుంది. అది ఒక కస్టమర్ బ్లౌజ్ అండి. బోట్ నెక్ పెట్టమన్నారు, బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ హై నెక్, ప్యాచ్ వర్క్ ఏమన్నాడు, ఫ్రంట్ కొద్దిగా, అలాగే సెమీ పఫ్ పెట్టు అన్నారండి. చూసారు కదా, ఫినిషింగ్ బాగుందండి. బ్యాక్ సైడ్ డ్రాప్ ఇచ్చాను, చూడండి ఎలా ఉంది, బాగుందా? ఇది నేను చేసే వర్క్ అండి. నాకంటూ ఒక ఇన్కమ్ ఉండాలని నా కోరిక, అందుకే ఈ పని. పాజిటివ్ వైబ్స్ని ఎంజాయ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ చేయొచ్చండి. ఆ నేచర్ ఇచ్చే గొప్పదనం అలాంటిదండి. మీరు కావాలంటే డిఫరెన్స్ చూడవచ్చు. ఇల్లు వాకిలి ఊడవకముందు, ఇంటి ముందు ముగ్గులు పెట్టకముందు ఉన్న తేడా, అలాగే చక్కగా ఇల్లు వాకిలి ఉడుచుకొని ఇంటి ముంగట ముగ్గులు పెట్టుకొని ఉన్న తేడా చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక ప్లెజెంట్ ఫీల్ వస్తుందండి. ఇది చాలు కదండి లైఫ్లో. మన ఎర్లీ మార్నింగ్ డే అనేది ఫ్రెష్గా హ్యాపీగా స్టార్ట్ అవ్వడానికి, మార్నింగ్ ఎవరైతే ఏ పని చేస్తారో ఆ పనిలాగానే మన మైండ్ కూడా ఉంటుందని అంటారండి. ఏమంటారు? అయ్య బాబాయ్, మీకు చెప్పడం మర్చిపోయినా కదా, ఈ సమ్మర్లో మీరు ఏం చేస్తున్నారండి? నేనైతే వీలు కుదిరినప్పుడల్లా అష్టచెమ్మ ఆడుతున్నా అండి. మీలో ఎంతమంది ఈ ఆట ఆడుంటారు? ఆడితే కామెంట్ చేయండి అబ్బా. మేమైతే చిన్నప్పుడు చింత గింజలతో ఆడేవాళ్ళం అండి. చింత గింజలు తెచ్చేసి సమ్మర్లో వాటిని వాటర్ పోసి నేల మీద రాకేసి చింత పిక్కలు వస్తాయి కదండి తెల్లగా, వాటితో ఆడేవాళ్ళం అండి. అదేంటో అది అష్టపడకపో చెమ్మ పడకపో ఆడి ఆడి నెరవేడేవాళ్ళం. ఇప్పుడు ఆడదామన్నా మనతో ఆడేవాళ్ళు ఎవరండి? ఇప్పుడున్న పిల్లలు కూడా ఆ గేమ్స్ అన్నిటిని మర్చిపోయారు కదండి. ఏమంటారు? అంతే కదా. అలా సమ్మర్ని ఇలా అష్టచెమ్మతో ఎంజాయ్ చేస్తున్నా అండి నేనైతే. అలాగే మీకు ప్లాంట్ చూపెడుతున్నా చూడండి, అది ఉసిరి మొక్క అండి. అది విలేజెస్ ఏరియాలలో ఎక్కువ ఉంటుంది. అది ఎవ్రీ సీజనల్ ఫ్రూట్ అండి. దీనికి సీజన్తో సంబంధం లేదు. అడవి ఉసిరి అయితే ఓన్లీ చలికాలమే వస్తుంది, ఇది ఎప్పుడైనా వస్తుంది. చాలా మంచిది హెల్త్కి. ఉంటానండి, బాయ్.